నాయన రాకడ ఎంతో సమీపంలో ఉంది. ఎందుకంటే దైవదాసులు ఆ నీవిచ్చిన గ్రంథంలో నుంచి తండ్రి నాయన గ్రంథకర్తవైన దేవుడు తండ్రి నాయన సింహం పోదులో దానియేలుని తండ్రి నాయన అలానే నా హృదయానుసారుడు అన్నావు తండ్రి. అయ్యా గుడ్డివాడు తండ్రి నాయన ప్రభా అయ్యా 30 సంవత్సరాల నుంచి వెదురు చూస్తున్నాడు తండ్రి. అయ్యో కనులు లేకపోవట్లే కదా, అయ్యో ఇటు యేసు వచ్చిన నేను చూడలేకపోయాను అని చెప్పి తండ్రి నాయన ప్రభా అయ్యా అయ్యా అక్కడ తండ్రి నాయన మనుషుల్ని ఉపయోగించాలి అని తండ్రి నాయన నువ్వు అక్కడికి తండ్రి నువ్వు ఆగావు. నువ్వు గొడవ చేయవద్దు, ఆయన చాలా దూరం వెళ్ళి ఉన్నాడు అని మనుషులు అన్నప్పటికి కూడా తండ్రి అలాంటి వాడిని తండ్రి శృంగారమైన దేవాలయంలో తండ్రి నాయన 20 నలుగురు అక్కడ తండ్రి ప్రార్థన చేసినప్పుడు తండ్రి అగ్ని జ్వాలవుతున్నట్టు తండ్రి నాయన నువ్వు నాలుకతో తండ్రి నాయన ప్రభ నివారించుకొని అక్కడ తండ్రి నాయన కృప చూపిన దేవుడు తండ్రి నాయన ప్రభ మోసేని తండ్రి 20 లక్షల మందిని కాపాడినప్పుడు తండ్రి నాయన ఫరో అయితే బానిసలుగా చూశాడు తండ్రి, మోసే అయితే దేవుడు బిడ్డలుగా చూశాడు తండ్రి. మోసే తండ్రి నాయన ప్రభు అయ్యా అయ్యా ఎంతో తండ్రి నమ్మకస్తుడు తండ్రి నాయన ప్రభు. దావీదు కూడా తండ్రి నాయన ప్రభు నా హృదయానుసారుడు అన్నావు తండ్రి నాయన ప్రభు. యేసు క్రీస్తుకి తండ్రి నాయన ప్రభు స్వాధీనంగా ఉండి ఉన్నాడు తండ్రి, మాదిరిగా తండ్రి నాయన ప్రభు. అయ్యా నిన్నెవరు 3 దగ్గర దోషులుగా నిలబెట్టే మానవుడు ఉన్నాడా? కానీ తండ్రి నేను అయ్యా బెత్లెహేములో తండ్రి నాయన శిలోము ఉండగా బెత్లెహేములో ఎందుకున్నావు తండ్రి నాయన, అల్పమైన బెత్లెహేములో తండ్రి నాయన ప్రభు. ఎందుకంటే నాలాంటిది భూమి మీద ఉంటుంది తండ్రి నాయన అనే నిన్ను చూసి ఓదార్పడటానికి తండ్రి 30 సంవత్సరాల నాడే టికెట్ క్లోజ్ అవ్వాల్సింది. అయ్యా నేను ఉన్నానని సంతోషం కాదు, కానీ నీవు సమీపంగా ఉన్నావు, నేను అంతకంటే సమీపంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు పిలిచినప్పటికీ ఆత్మ నింపుదలతోటి తండ్రి నాయన నేను రెడీగా ఉండేట్లుగా సహాయం చేయి. కాకపోతే మనం ఇద్దరు లెక్క ఉంటుంది మన మధ్య తండ్రి, ఆ లెక్క వెళ్ళిపోతే తండ్రి నాయన ప్రభు ఈలోపు బాయిలో నీళ్లు పొంగి పొర్లినట్లుగా వాక్యము నాలో నుంచి ఉండాలి తండ్రి, తలల మీదుగా పోకూడదు తండ్రి. కనీసం ఇనికుడు కూడా తీసివేశాడు, ఎందుకంటే నేను శృతించే బిడ్డల మీదే అపవాది గురి కొడతాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నది, ఎందుకంటే తండ్రి ఈ సువార్త ముందు ముందు కరువు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఉన్నది. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇప్పుడు అవసరం తండ్రి నాయన ప్రభు. దైవదాసుడు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు తల్లి గారిని ఎలా అయితే పలకరిస్తాడో ఎంతో పలకరించినప్పుడు పొంగిపోతాను, ఇలాంటి బిడ్డ ఒక్కడున్నా చాలు అని. ఆయన ఆ లోటు తీరుస్తున్నాడు, ఎప్పుడు వచ్చేప్పుడు అమ్మ అని పిలుస్తున్నాడు. అయ్యా అది నీ ప్రేమ అయి ఉన్నది. ఈ దైవదాసు నేను ఎప్పుడు చూసి వెరగనే కానీ అది నీ ప్రేమ అయి ఉన్నది. నేను అతన్ని చూడకపోయినప్పటికీ వెళ్ళేప్పుడు ఆవిడ పెద్ద కుమారుడు దైవదాసుడు వెళ్ళేప్పుడు అమ్మ అని చెప్పినటువంటి మీద అనాథ మనకెందుకు, శివుడు మనకెందుకు అని చెప్పి అనుకోలేదయ్యా. ఎప్పుడు నేను చూడకపోయినా అక్కడ పలకరిస్తాను, నేను ఎంతో పొగిపోతూ ఉంటా మాటకయ్యా. అయ్యా నాకేమి పెద్ద అవసరం లేదు, ఆ తండ్రి ఇక్కడ అవసరతలో ఉండి ఉన్నాం తండ్రి, మందిరం అవసరతలో ఉండి ఉన్నాం. అయ్యా నువ్వు తప్పక ఈ అవసరత నువ్వు తీరుస్తావని చేస్తున్నా తండ్రి. విశ్వాసంతోనే ఆ రోజు ఎరుకోగోళ్ళు కూలిపోయి ఉన్నాయి అడవిలో తండ్రి చేసినప్పుడు తండ్రి నాయన ప్రభు. అయ్యా ఆ ప్రార్థన శక్తి తండ్రి నాయన, ప్రార్థన ఆయుధం తండ్రి, అది ఎలాంటి ఇరుకైనప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ అవసరమైనప్పటికీ తండ్రి నాయన, ఇంట్లో పరిస్థితి అయినప్పటికీ తండ్రి నాయన ప్రభు, మేము ఏమి కోల్పోయినప్పటికీ ఏమున్నా లేకపోయినప్పటికీ తండ్రి నాయన ప్రభు ప్రార్థన ఎంతో ఆయుధమై ఉన్నది తండ్రి. మేము వెళ్ళి ఎప్పుడు వచ్చేప్పుడు ప్రార్థన ఎంతో తండ్రి నాయన అవసరమై ఉన్నది. ప్రార్థన వలన ఏదైనా సాధించారు తండ్రి ఆ రోజు. అయ్యా మరి 4 తీసుకొచ్చి శృంగారమైన దేవాలయం దగ్గర కూర్చోబెట్టినప్పుడు తండ్రి నాయన 3 దేవాలయం నుంచి వెళ్తూ ఉండగా ఎండు బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరైన యేసు క్రీస్తు నామంలో నడుచును కాక అన్నప్పుడు అక్కడ జరగలేదా? అక్కడ స్త్రీ అంగీ పట్టుకుంటేనే నీ ప్రవాహం జరగలేదా? ఇప్పుడు ఎందుకు జరగటం లేదు అంటే తండ్రి అల్పమైన పాపము మాలో ఉండటం వల్లనే తండ్రి నాయన ప్రభు నీ మాట పక్కన పెట్టడమే పాపం. మేమే
ఎప్పుడైతే ఇలువిస్తామో తండ్రి నాయన, ఎప్పుడైతే నీ వాక్యానికి మేము సరెండర్ అవుతామో తండ్రి, అవుతున్నా తండ్రి నాయన ప్రభువా, నువ్వు పరమ డాక్టర్, పరమ వైద్యుడు, నేను నిన్నే నమ్ముకున్నాను అయ్యా. నేను మనుషులు చూస్తూ లేదు తండ్రి, నేను నిన్నే నమ్ముకున్నాను. అలా ప్రార్థనలో కూడా నాకు ఈయనకి ఇవ్వమని అడుగుతున్నా. అమ్మాయి అవసరంలో ఉన్నాము అని అయ్యా మేము మాట్లాడుకొని ఉన్నాము. అయ్యా అయ్యా దేవుడు ఏదైనా చెయ్యగలిగే సముద్రుడు తండ్రి నాయన ప్రభువా. అలానే తండ్రి రేపు రోజు కూడా నీ రోజే తండ్రి, దైవజనుడికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, అలానే ఏమేమి కావాలో తండ్రి అన్నీ సమకూర్చే దేవుడు తండ్రి నాయన, నువ్వు సమకూర్చమని అడుగుతున్నా తండ్రి. ఇచ్చిన అల్లుడిని బట్టి కూడా, అలానే తండ్రి కూతురుని బట్టి, వ్యాపారాన్ని బట్టి, అయ్యా ఇచ్చిన బిడ్డను బట్టి తండ్రి, అక్కడ నేను లేను లోటు తండ్రి నాయన ప్రభా. అయ్యా నువ్వు చేయగలిగే దేవుడు తండ్రి, నువ్వు తప్పక తండ్రి నాయన ప్రభా ఈ అవసరం నువ్వు చేస్తున్నావు అని అయ్యా నాకు ఎన్నో కార్యాలు చేసిన దేవుడు తండ్రి నాయన ప్రభా. ఏది మర్చిపోలేదు తండ్రి, ఎన్నో కార్యాలు చేసిన దేవుడు తండ్రి. ఈ కార్యం కూడా నువ్వు చేస్తున్నావని ఈ చిన్ని ప్రార్థన తండ్రి నాయన ప్రభా నీ బంగారు పాదాల ముందు పెడుతున్నా. తప్పులొప్పులు ఉంటే గనక ఆ మూలమైన నీ రక్తం కింద పెడుతున్నా తండ్రి నాయన ప్రభా. నన్ను దయతో క్షమించమని, అలానే నా శిరసు, నా ఆత్మ, అలానే నా శరీరం కూడా ఉంచి నేను నమస్కరిస్తున్నా తండ్రి. నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను.